గత సంవత్సర కాలంగా దేశాన్ని పీడిస్తున్న లిక్కర్ స్కామ్ లో మొత్తం స్కీమే అని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6వ తేదీన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఇచ్చిన బెయిల్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను సిబిఐ, ఈడీ, బీజేపీలకు చంపదెబ్బ కొట్టినట్టు అయిందని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవాలో ఎన్నికల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. గోవా మొత్తం ఎన్నికల ఖర్చు 29 లక్షల క్యాష్ రూపంలో మాత్రమే చెల్లించారని వెల్లడించారు. 100 కోట్లు సంబంధించిన కేసే లేదన్నారు. అరెస్ట్ చేయడం, ఒక 400 మంది పైన సిబిఐ, ఈడీలు రైడ్ చేసి రకరకాల పద్ధతుల్లో హింసించడం, ఆ 100 కోట్ల స్కాము జరిగిందని చెప్పడం, దాంట్లో మరి దానికి ముఖ్యంగా రాజేష్ జోషికి 30 కోట్లు అందాయని అభియోగం చేసి ప్రూవ్ చేయలేక బొక్కబోర్లా పడ్డ సిబిఐని ఈరోజు కోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఏం చేస్తున్నారు మరి? దాని మీద 30 కోట్లకు సంబంధించిన ఎందుకు మీరు సమర్పించలేకపోయారు? ఎక్కడ జరిగింది అవినీతి? డబ్బులు ఎక్కడ పేమెంట్ చేశారు? మొత్తం చెక్కుల ద్వారానే జరిగింది కదా అని చెప్పి మొత్తం గోవా యొక్క ఎన్నికల ఖర్చు మొత్తం కూడా కలిపి 29 లక్షలు మాత్రమే జరిగింది. 29 లక్షలు మాత్రమే. 2 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అంతమందిని పోటీ చేసి 29 లక్షల రూపాయల క్యాష్ ద్వారా రూపాయన జరిగింది. అన్నిటికీ లెక్కలు సమర్పించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఈ 100 కోట్లకి సంబంధించిన కేసే లేదు. మరి ఎక్కడ జరిగింది? ఈరోజు మనీష్ సిసోడియాని కూడా 100 కోట్లు ఆరోపణలతోనే లోపలేశారు. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలని తెలిపోయింది. అలాగే మొన్న 4 రోజుల క్రితం సంజయ్ సింగ్ కూడా ఈ కేసులో ఉన్నాడని చెప్పి ఈడీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మళ్ళీ 4 కలుపుకొని సంజయ్ కింద కాదు, ఇంకో రాకేష్ సింగ్ అనే అతని పేరు చెప్పబోయి సంజయ్ సింగ్ వచ్చింది అన్నారు. అంటే నీరవ్ మోడీ బదులు నరేంద్ర మోడీ పేరు పెడతారా అని నేను అడుగుతున్నాను.